నమస్తే అండి. మనసా వాచా కర్మణ బాబా వాక్కుల్ని ఆచరించు. భగవంతుడు అత్యద్భుతమైన మేధస్సును మనిషి మెదడులో నిక్షిప్తం చేశాడు. ఈ మేధను ఉపయోగించి ఎన్నో అద్భుతాలను సాధించడం మన వంతు. మన అనుభవాలు, తెలుసుకున్న విలువైన మాటల సారాంశాన్నంతటినీ, అది మంచి కానీ, చెడు గాని, జాగ్రత్తగా మెదడు పొరల్లో భద్రపరుచుకుని, తగిన రీతిలో ప్రతిస్పందించేటట్లు శిక్షణనివ్వాలి. మన మెదడులో అద్భుతమైన మేధస్సు ఉంచిన బాబా ఎంత గొప్పవారో గుర్తించి, మనం త్రికరణ శుద్ధిగా సద్గ్రంథములు పఠించి వాటి సారాన్ని గ్రహించాలి. గ్రంథ సారాంశాన్ని శ్రద్ధగా మననం చేసి బుద్ధిలో నిక్షిప్తం చేసుకోవాలి. సందర్భానుసారంగా బాబా ఉపదేశాలను, ఆదేశాలను ఆచరణలో పెట్టాలి. మనకెవరైనా యాచకుడు కనిపించినప్పుడు వెంటనే బాబా సూక్తులలో ఒకటైన శక్తి మేరకు దానం చేయాలి అనే మాట జ్ఞప్తికి రావాలి. ఆ దానం వల్ల కలిగే సంతృప్తి ఎలాంటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది. భగవంతుడు ఇతరులకిచ్చుటకే నాకు ఈ ధనం ఇచ్చాడు, ఈ ధనానికి నేను కేవలం ధర్మకర్తని అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. బాబా మాటకు అనుగుణంగా నడవటం ప్రారంభిస్తే చాలు, మనం ఆయన చేతిలో ఉపకరణం అవుతాము. బాబా నుండి వచ్చిన ఆజ్ఞలు యథాతథంగా ఆచరించే మంచి భక్తులమవుతాము. ఈ విధంగా మనం భగవంతుని ఆజ్ఞలను ఆచరణలో పెడుతూ ఉంటే స్వచ్ఛమైన భగవంతుని సేవకులమవుతాం. కల్మషరహితులమై నిజాయితీతో భగవంతుని ప్రతిరూపాలమవుతాం.